ఇప్పుడు భరణి గారిని తీసుకునేటట్లుంటే బిగ్ బాస్ మధ్యలో శ్రీజాన్ ఎందుకు రప్పించినాడు? సరేలే, మన బాధపడలేక శ్రీజాన్ రప్పించినాడు. ఇప్పుడు ఏదో టాస్కులు పెడుతున్నాడు. ఇప్పుడు వస్తూ ఉంది ఒక టాస్క్, లాస్ట్ టాస్క్లో. ఇప్పుడు ఆయన హాస్పిటల్కి పోయి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఆయన ఆడలేడు కదా, ఇంకా పిలిపించినారు, ఆడలేడు, పంపించేయండి. అదే అన్ఫేర్ కాదు, ఇది ప్రీ ప్లాన్. అంటే అన్ఫేర్ పాడా, అన్ఫేర్ కాదు, ఏమి కాదు. ఒక టాస్క్ పెట్టినారు. ఏమంటున్నాడు అంటే బిగ్ బాస్, భరణి ఈ టాస్క్ మీరు ఆడలేరు కాబట్టి మీకు సబ్స్టిట్యూట్గా ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఖచ్చితంగా అది ఏం గేమ్ తెలుసా, హైట్ ఉండేవాళ్ళు ఆడేది. శ్రీజ ఏమో పాప తనే ఆడాలి, తను హైట్ లేదు, ఓకేనా? ఇప్పుడు కావాలని హైట్గా ఉండే పొడుగ్గా ఉండేవాడు మాత్రమే అది ఈజీగా ఆడగలరు. ఖచ్చితంగా అది చూసిన తర్వాత తనుజ ఎందుకు పోతుంది, ఆమె కూడా ఇంతే ఉంది. సో ఖచ్చితంగా ఉంది కదా మన ఒక సరైన పిల్ల, దివ్య. నేను పోతాను అని పోయింది, నీట్గా ఆడింది, గెలిచింది. ఇప్పుడు ఆ పిల్ల గెలిచినప్పుడు ఇది ఏంటయ్యా, ఇది ఇంత డ్రామానా ఏందయ్యా? బిగ్ బాస్ అంటే విరక్తి వస్తుంది కదా స్వామి. ఆమె గెలిచింది, ఇంకా ఆమె గెలిచినాడంటే ఇంకా భరణి గెలిచినట్టు. పాపం శ్రీజ ఓడిపోయింది. అసలు ఏమన్నా మీరు చేసేది ఇంతైనా బాగుందా? మోసం చేయండి, ఇంతనా మరి? ఎట్లుందంటే మీరు చేసేది, బిగ్ బాస్ వాళ్ళు చేసేది, ఎవరు టీం ఎవరు ఆడుతున్నారు, ఏం కర్ణం, ఎవరు ఇది చేస్తున్నారో తెలియదు. బిగ్ బాస్ని ఇంత ఫస్ట్గా ఎక్కడ చూడలేదు మోయ్. సరే, రెండోది ఏమంటే ఈ తనుజ, ఏమేమో రేషన్ మేనేజరో లేకపోతే ఏమో చేస్తా ఉంది వంటింట్లో కూర్చొని. ఇంకొక పోస్ట్ ఇచ్చినారు, తిండి పెట్టేటప్పుడు లాస్ట్ టైము సంజనాత వేసుకునింది. భలే గేమ్లు నిజాయితీగా ఆడేస్తూ ఉంది, ఈమె సూపర్గా ఆడుతూ ఉంది. ఈ ఫుడ్ అప్పుడు మాత్రం ఈమె తొక్కలో ఒక పోస్ట్ ఇచ్చినారనేసి వేసుకునిందే పాపం సంజన 2 గరిటెలు వేసుకునింది, చూస్తూ ఉంది. ఈమెను అడగలేదనేసి తినేటప్పుడు ఎందుకు అనాలి? నువ్వు కూడా ఒక మనిషే కదా, తినేటప్పుడు ఆమె తినే ఎక్కువ వేసుకోండి అంటే నువ్వు అడిగింది 100% కరెక్ట్. ఇంతమంది తినాలి కదా, మీరు అంతంత వేసుకుంటారని నువ్వు చూస్తున్నావు. ఆమె కొంచెమే వేసుకునింది, పాపం తినేయని ఎందుకు అట్లా అల్లాడిపోతున్నావు? అంటే నీ డ్యూటీ చాలా సక్రమంగా మిగిలింది చేసి సక్రమంగా, నీకు ఇచ్చిన గేమ్ ఆడు సక్రమంగా, వితౌట్ హెల్ప్ సపోర్ట్ లేకుండా ఆడు. అక్కడ నిజాయితీ నిరూపించుకోవు. అది వదిలేసింది గాలికి. ఈ ఫుడ్ విషయంలో మాత్రం సంజన వేసుకుంటుంది. కొంచెమన్నా బాగుందమ్మా నువ్వు చేసేది. మిగిలిన వాటిలో ఏ విషయంలోనూ నువ్వు అటర్ ఫ్లాప్. కనీసం ఫుడ్ విషయంలో పెట్టినావంటే అందరికీ కొంచెమన్నా నాలంటి వాళ్ళు నేను ఇష్టపడతారు. పాపము పోతే పోయింది, రేపు తిండి పెడతా ఉంది అందరికీ. 2 గరిటెలు పాప మా పిల్లోడు సాయి వాడు వచ్చినాడు. పాప మా పిల్లోడు వచ్చి ఏదో పప్పు అడిగినాడు, ఒక గరిట వేసుకున్నాడు అంటే ఇంతకుముందు. ఇంకొక గరిట వేయండి అంటే ఒక గరిటనే అందరికీ. వాడు చెప్తున్నాడు లేదు 2 గరిటలు వేసుకున్నారు అని అంటే లేదు ఒక గరిట అందరూ మాదిరి లేదు చాలదమ్మా. సరే వాడు ఏమన్నాడు పాపము, సరే టమాటో వేయండి. టమాటో అంటే కూడా తెలియదు నీకు, అంటే నువ్వు ఏదో మాయలో ఉన్నావు. నీ సీరియల్లో చెప్పలేదు టమాటో అంటే ఏమి అనేసి, సీరియల్ యాక్టింగ్లో ఏం తెచ్చు నువ్వు. నీకు సపోర్ట్ చేసేవాళ్ళకి చెప్పాలి ఫస్ట్. ఇవాళ ఏం అంటే గుడ్ సపోర్ట్ లేదు, పాడలేదు, అంత పిఆర్లను పెట్టుకొని వేసేస్తున్నారు, కామెంట్లు పెట్టేస్తున్నారు, ఫాలో అయిపోతున్నారు. ఇదే తప్ప నిజాయితీకి ఎప్పుడు అసలు నన్ను అడిగితే పిఆర్లు ఫస్ట్ చూడరు వాళ్ళు. ఎపిసోడ్ చూసే టైం లేదు వాళ్ళకి. ఇదే ఇట్లాంటి పనులు చేస్తారు. ఎందుకు అట్లా అంత నీచంగా బిహేవ్ చేస్తున్నావు? చీ అనిపిస్తుంది అబ్బా, నిజంగా చెప్తున్నాను. ఏం బిగ్ బాసో, ఏం ఈ సీరియల్ బ్యాచో, మనిషి అంటే మనిషి పైన వ్యక్తి వస్తుంది. ఎవరు చూడండి నెక్స్ట్ బిగ్ బాస్ మాత్రం ఎవరు చూడండి, నిజం చెప్తున్నాను. వర్స్ట్ గేమ్.